నాకు చాలా కాలం నుంచి బ్యాక్ పెయిన్ ఉంది. నేను ఎంఆర్ఐ గూడా చేయించుకున్నాను. కానీ ఎంఆర్ఐ నార్మల్‌గుంది. అంటే నాకు బ్యాక్ పెయిను ఏ కారణం లేకుండా వస్తుందా? అని చాలా పేషెంట్లు అడుగుతూ ఉంటారు. అసలు మనకి ఎంఆర్ఐలో ఏం కనపడతది? మజిల్స్, బోన్స్, జాయింట్స్, లిగమెంట్స్, డిస్క్స్ అండ్ నర్వ్స్ కనపడతాయి. ఇవి నార్మల్‌గా ఉన్నంత మాత్రాన బ్యాక్ పెయిన్‌కి కారణాలు ఇవే, ఇవి కాదు అని చెప్పలేం. కొన్ని కొన్ని సందర్భాల్లో కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, యూటరస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా బ్యాక్ పెయిన్ లాగా ప్రెజెంట్ అవుతాయి. ఎంఆర్ఐ నార్మల్‌గా ఉన్నంత మాత్రాన బ్యాక్ పెయిన్‌కి కారణం లేదు అని అనుకోకూడదు. కొన్ని కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటే కీళ్ళ వాతం ఉన్న వాళ్ళకి ఎర్లియర్ స్టేజెస్‌లో వాళ్ళకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అని ప్రెజెంట్ అవుతూ ఉంటారు. వాటిని ఐడెంటిఫై చేయటానికి వేరే రకమైన టెస్టులు చేసి బ్యాక్ పెయిన్‌కి కారణం కనుక్కోవచ్చు. అన్నిటికి ఎంఆర్ఐయే ఆన్సర్స్ ఇవ్వలేదు. ఎంఆర్ఐ నార్మల్‌గా ఉన్నంత మాత్రాన నీకు బ్యాక్ పెయిన్ లేదు అని అనుకోకూడదు.